సత్యకైతే వాళ్ళ నాన్న వాళ్ళు నిశ్చయించిన అబ్బాయితోనే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక సత్యని వాళ్ళంతా కూడా రెడీ చేసి తీసుకొని వస్తారు. ఇక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పక్క పక్కన పెట్టి తాంబూలాలు మార్చుకోవడానికి అయితే పంతులు గారు అన్నీ సిద్ధం చేస్తారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కలిసి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే ఇంతలో క్రిష్ అలాగే తన గ్యాంగ్ అయితే అక్కడికి వచ్చి ఆపుర్రి, ఇది జరగడానికి వీల్లేదు. నా సంపంగి చేతికి రింగు తొడగాల్సింది నేనే, ఇంకెవ్వడూ తొడగడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఉన్నవన్నింటినీ జల్లేస్తాడు. అది చూసి సత్య అలాగే అక్కడున్న ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఎవడు వీడు ఏంటి అని చెప్పి అందరూ లేచి నిలబడిపోతారు. అవును, నా సంపంగి వేలికి నేనే ఉంగరం తొడగాలి, ఇంకెవడూ తొడగడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకైతే సత్య ఎవడ్రా నువ్వు అని చెప్పి క్రిష్ చంపని పగలగొడుతుంది. అది చూసి క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవునరా, ఎవడ్రా నువ్వు, నా ఎంగేజ్మెంట్ ఆపే శక్తి నీకెక్కడిదిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు లేదు సంపంగి, నువ్వు నాకే సొంతం కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.